శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనం. ఈ వాక్యము 3.5 సంవత్సర శ్రమకాలం గురించి రాయబడి ఉన్నది. ఈ ప్రకటన గ్రంథములో 7 సారాంశాలను మనం చూడగలం. మొదటిది ఎత్తబడుట. దేవుని రాకడ సమయంలో రక్షింపబడి క్రీస్తు రాజ్య వారసులుగా ఈ లోకంలో ఏర్పాటు చేయబడి దేవుడు వచ్చే సమయంలో ఎత్తబడే గుంపులో ఉండాలి. 3.5 సంవత్సర శ్రమకాలంలో తప్పించబడాలి అని అనుకుంటే విశ్వాస జీవన ప్రయాణంలో దేవుణ్ణి నమ్మి విశ్వాసంతో కొనసాగుతూ సంఘ శ్రేయస్సు కొరకు పాటుపడుతూ దైవిక విషయంలో ముందుకెళ్ళేటటువంటి అదేవిధంగా ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనములో దేవుడు అపవాదిని జయించి దాన్ని ఈ లోకంలో నశింపచేశాడు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, దైవిక మార్గంలో సాగుతున్నటువంటి నీవు నేను కూడా అంధకార సంబంధమైన చీకటి క్రియల నుండి విడిపింపబడి దైవ మార్గంలో వెళుతూ దేవుని పరిశుద్ధ సంఘంలో ఎత్తబడే గుంపులో ఉన్నట్లు కోరుకోవాలి. దైవ మార్గంలో సాగుతున్నటువంటి నీవు నేను కూడా క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని కలిగి సృజించబడిన ఆ దేవుని రాజ్యంలో నిత్య నివాసిగా మనం నివసించడానికి, ఆ నిత్యత్వములో పాలు పొందడానికి ఈ లోకంలో సిద్ధపడాలి. అలా ఉండనట్లు పరిశుద్ధాత్మ దేవుడు తోడయండి నడిపించింది కాదు. ఆమె మోహన స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం దాని నుంచి దాన్ని తెచ్చారు వందనాలు చెల్లిస్తాం. యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము. ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదా తోడయండి దీవించిన గాక.